విమానం ఎక్కి భోజనం చేయాలంటే సంపన్నులకే చెల్లుతుంది అన్నది మొన్నటి మాట. కానీ నేడు సామాన్యులు సైతం విమానం ఎక్కి విందు భోజనం చేస్తున్నారు. కొంతమంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన ఎయిర్ బస్ రెస్టారెంట్కు వెళ్లిన పబ్లిక్ ఖుషి అవుతున్నారు. ఇంతకు విమాన విందు భోజనం కదేమిటో ఏబిఎన్ సిటీ లైట్స్ లో చూద్దాం. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేపై కర్నూలు నగర శివార్లోని దూపాడు వద్ద ఎయిర్ బస్ రెస్టారెంట్ ఉంది. కర్నూలుకు చెందిన కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ లో ఎయిర్ బస్ 320ను కొనుగోలు చేశారు. ఆ విమానంను ఢిల్లీ నుంచి కర్నూలు సమీపంలోని దూపాడు ప్రాంతానికి తీసుకొచ్చి సమూల మార్పులు చేశారు. ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే నిర్వాహకులు మినీ ఎయిర్పోర్ట్ తరహాలో దీనిని నిర్మించారు. ఒక విమానం లోపల కలర్ఫుల్ లైటింగ్స్ తో మోడర్న్ రెస్టారెంట్ లాగా తీర్చిదిద్దారు. ఇక విమానం బయట ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్, వెయిటింగ్, పాస్ చెకింగ్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఏర్పాట్లు చేశారు. ముందుగా ఎంట్రన్స్ లో టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్లు కూడా సేమ్ ఎయిర్పోర్ట్ లో ఉండే టికెట్లు మాదిరిగా ఉన్నాయి. టికెట్లు తీసుకున్న వారిని సిబ్బంది వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు. ఆ తర్వాత విమానంలోకి తీసుకెళ్తారు. విమానంలోకి వెళ్లగానే ఎయిర్ హోస్టెస్ తరహాలో అమ్మాయిలు స్వాగతం పలుకుతారు. సీట్లలో కూర్చున్న తర్వాత మనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. పలు రకాల వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ను నిర్వాహకులు కస్టమర్లకు అందిస్తున్నారు. విమానంలో విందు భోజనం చేసి బయటకొచ్చాక పిల్లలు, పెద్దలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి పిల్లలకు కారు, బైక్ రైసింగ్, పెద్దలకు ఎయిర్ జంపింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే పక్కనే ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ ఉండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాల రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడికి వచ్చి విమానంలో విందు భోజనం చేసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. జీవితంలో నిజంగా విమానం ఎక్కుతామో లేదో కానీ ఈ విమానంలో ఎక్కి భోజనం చేసిన అనుభూతి మరువలేమంటున్నారు పబ్లిక్. ఫ్లైట్కి వెళ్ళి కొత్తగా అనుభవం బాగుంది అనమాట. అంత వెరైటీగా ఏదో నిజంగా రియల్ ఫ్లైట్ లేకపోయినామా అన్నట్టు ఉంది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీతో తొలికొచ్చినా కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా బాగా ఆనందంగా అన్నారు. చాలా హ్యాపీ ఉంది. అంత బాగుంది. లోపల కూడా సిస్టమ్ అంత ఇబ్బంది కాకుండా వాళ్ళు వడ్డీయడం కానీ వాళ్ళు ఫుడ్ కానీ అంత హైలైట్ ఉంది. ఎక్సలెంట్ ఉంది. రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. ఏమి ఇబ్బంది ఏం లేదు. బాగుంది, అంత బాగుంది. ఎక్సలెంట్ ఉంది అన్న. అంత సేమ్ అట్లే ఉంది అన్న. ఎయిర్పోర్ట్ మాదిరే ఉంది. అంత బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అంత బాగుంది. సేమ్ మనకి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినంత ఫీలింగ్స్ వస్తుంటుంది. బాగుంది, ఎక్సలెంట్ ఉందన్న. మామూలుగా అంతా సౌకర్యంగా అన్ని రకాల వసతులు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా కానీ మన ఈ చుట్టుపక్కల ఈ కర్నూలులో మాత్రం ఇది వండర్ఫుల్గా మంచిగా ఉన్నది. దీనికి లోన కానీ వసతులన్నీ మంచిగా ఉన్నాయి. ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ దిస్ రెస్టారెంట్. ఇక్కడ బాగుంది, ఎక్కినట్టే ఫీల్. కోయిలకుంట్ల నుంచి వచ్చాము, ఇక్కడ పని ఉండి ఇక్కడ చూసి వచ్చాము. ఇక్కడ బాగుంది అంతా. పిల్లలతో పాటు పిల్లలకి బైక్, కార్ ఎక్కించాం, బాగా ఎంజాయ్ చేసినారు. మేము కూడా ఫుడ్ తిని ఏరోప్లేన్లో వస్తున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూలు ప్రజలు కూడా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంత పబ్లిసిటీ ఎప్పుడు చూడలేదు సార్. మేము అనుకునేది ఒక రకంగా అయితే వచ్చింది ఒక రకం పబ్లిసిటీ. ఇప్పుడు మామూలు దినాలు అయితే 1 అవర్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. మన సండే, సాటర్డే, వీకెండ్స్లో 2 అవర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. అసలు మేము వాళ్ళకి ఎట్లా కంట్రోల్ చేయాలో ఇంతవరకు అర్థం లేదు. సెకండ్ స్టెప్ ఇంకో ఫ్లైట్ తెద్దాం అనుకుంటే కూడా ఫ్లైట్ దొరకని సిచ్యువేషన్. ఇప్పుడు 10 years తర్వాత దొరుకుతుంది, మళ్ళీ దొరకాలని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తేనే ఒక పిక్నిక్లో అక్కడ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. రావడం, మధ్యాహ్నం వచ్చి సాయంత్రం ఈవినింగ్ వెళ్ళిపోవడం, పిల్లలకి ఆడుకోవడానికి కానీ భోజనం పరంగా కానీ అన్ని విధాలుగా సాటిస్ఫై అయిపోతున్నారు వాళ్ళు. అసలు వస్తారు అంతా గార్డెన్లో కూర్చొని మధ్యాహ్నం వస్తారు వాళ్ళు. దాదాపు ఈవినింగ్ 6-6:30 వెళ్ళిపోతారు. అప్పుడు బాగుంది వాళ్ళకి రెస్పాన్స్ కూడా. ఏదైనా కానీ నెక్స్ట్ చేసేది అది మన కాంపిటీషన్ లేకుండా చేయాల్సిన బిజినెస్. ఏదైనా కొత్త డిఫరెంట్ ఆలోచిస్తే అప్పుడు మన కాంపిటీషన్ ఎవరు రారు సామాన్యంగా. ఇప్పుడు సపోజ్ నాది ఉంది కాంపిటీషన్, రావాలంటే కూడా రావచ్చు, కానీ ఇది దొరకదు ఐటమ్. ఇప్పుడు సపోజ్ నేను పోయి అడిగినా ఇప్పుడు లేదు, నాకు నేను ఇంకోటి తెచ్చి పెట్టాలనుకుంటున్నా కానీ లేదు మన కాడ. ఆ సిచ్యువేషన్ ఏదైనా కానీ బిజినెస్ చేస్తే కాంపిటీషన్ లేని బిజినెస్ చేసుకుంటే మేలు అనుకుంటున్నాను నా వరకు. ఎయిర్ బస్ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన మొదట్లో కొంచెం రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రాను సూపర్ రెస్పాన్స్ వస్తోందని ఇక్కడికి వచ్చిన కస్టమర్లు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులందరూ కలిసి విమానం ఎక్కి భోజనం చేశామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ట్రెండ్ కు తగ్గట్టుగా ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏ బిజినెస్ లోనైనా సక్సెస్ అవ్వచ్చని ఎయిర్ బస్ రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.